హలో వన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అయ్యాదిత్య టెక్. ఫ్రెండ్స్, మనకు టెక్నాలజీ అంటే ఓన్లీ స్మార్ట్ ఫోన్సే కాదు, సో దాని కింద ల్యాప్టాప్స్ కూడా సెకండ్ చాయిస్కి అయితే వస్తుంది. సో ఇప్పుడు లాక్డౌన్ తెలిసిందే, చాలామంది ప్రొడక్టివిటీ చేయాలని ప్లాన్లో ఉన్నారు. లైక్ మేము గేమింగ్ నేర్చుకోవాలి, వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలి, ఫోటోషాప్, ప్రీమియర్ ఇట్లాంటి హెవీ గ్రాఫిక్స్ మేము నేర్చుకోవాలి అంటే మీకు ఒక పవర్ఫుల్ ల్యాప్టాప్ మిషన్ అయినా కావాలి. సో ఇట్లాంటి టైంలో చాలామంది నాకు కామెంట్స్ అయితే అడుగుతున్నారు, కామెంట్స్లో ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్నారు, బ్రో మా దగ్గర ఒక 55,000 రూపీస్ ఉంది, మీ చాయిస్, మీ పిక్స్ అయితే చెప్పండి. హియర్ ఇట్ ఈస్ గైస్, ద టాప్ 5 ల్యాప్టాప్స్ అండర్ 55,000 రూపీస్ ఇన్ 2020. మై చాయిసెస్ ఏంటి, ఒక 5 ల్యాప్టాప్స్ అయితే నేను మీకోసం సెలెక్ట్ చేశాను, ఫుల్ ఇంటర్నెట్ అంతా స్క్రోల్ చేసి. సో ఏంటి ల్యాప్టాప్స్ కంప్లీట్లీ మీకు ఈ వీడియోలో అయితే తెలుసుకుంటారనమాట. అండ్ ఈ ల్యాప్టాప్స్లో వస్తాను నేను మినిమం ఇంటెల్ i5 ప్రాసెసర్ ఉండేలాగైతే చూసుకున్నాను, అండ్ 8GB ర్యామ్ ఉండేలాగైతే చూసుకున్నాను, 1TB హార్డ్ డిస్క్ ఉండేలాగైతే చూసుకున్నాను, విండోస్ 10 ఉండేలాగైతే చూసుకున్నాను. సో ఇవి మన మ్యాక్సిమం స్పెసిఫికేషన్స్ అనమాట. ల్యాప్టాప్ అంటే మీకు మినిమం 55,000 రూపీస్, 50,000 రూపీస్ మినిమం మీకైతే ఉండాలి. సో మనం స్మార్ట్ ఫోన్స్ ఏం కొనట్లేదు మీకు తక్కువ బడ్జెట్లో రావడానికి. 50,000 రూపీస్ పెడితే మీరు ఫ్యూచర్లో ఇంకొంచెం ఎక్కువ యూజ్ చేయొచ్చు. అండ్ ఎక్స్పెండబుల్ స్టోరేజ్తో కొన్ని ల్యాప్టాప్స్ అయితే వస్తాయి. మీరు వీడియో ఎడిటింగ్, GTA 5 ఇట్లాంటి హెవీ టాస్క్లు చేయాలంటే మాత్రం మీరు చేయొచ్చు. లెట్స్ స్టార్ట్ ద లిస్ట్. వీడియోని లైక్ చేయండి, కొద్దిగా ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన లిస్ట్లో టాప్ 5లో వచ్చేసరికి MSI Modron 1.4. MSI తెలిసింది, నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇది పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ల్యాప్టాప్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్రాండ్ అనమాట. ఈ ల్యాప్టాప్ నేను ఎందుకు సజెస్ట్ చేస్తున్నా అంటే Modron M1.4 వచ్చేసరికి ఇది వచ్చేసరికి మీకు లైట్ వెయిట్ అయితే ఉంటుంది. ఫస్ట్ పాయింట్, ఇది వచ్చేసరికి మీకు 1.19 kgs వెయిట్తో ఏదైతే వస్తుంది. నేను చెప్తున్న ఈ లిస్ట్లో వచ్చేసరికి ఇదే లైట్ వైట్ ల్యాప్టాప్ అనమాట. అండ్ సెకండ్ వచ్చేసరికి i5 10th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. ఎస్, నా లిస్ట్లో i5 10th జనరేషన్ ప్రాసెసర్తో వచ్చేది ఇది ఒకటే అనుకుంటా మ్యాక్సిమం. అండ్ దీని కంప్లీట్ స్పెసిఫికేషన్స్ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో దీంట్లో వచ్చేసరికి మీకు కోర్ i5 10th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. 14" ఫుల్ హెచ్డి స్క్రీన్ దీంట్లో అయితే ఉంటుంది. 8GB DDR4 ర్యామ్తో ఏదైతే వస్తుంది. విండోస్ 10 అయితే ఉంటుంది. 512GB SSDతో వస్తుంది. 512GB SSD ఉంటే మీకు చాలా బాగుంటుంది అనమాట. ఫాస్ట్గా, చాలా స్నాపీగా ఉంటుంది. విండోస్ అనేది చాలా ఫాస్ట్గా బూట్ అవడం జరుగుతుంటుంది. హార్డ్ డిస్క్ అయితే లేదు, ఇది ఒకటి మాత్రం మీరు అయితే గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇది వచ్చరికి మీకు బ్యాక్ లైట్ కీబోర్డ్తో వస్తుంది. వైట్ కలర్ మీకు బ్యాక్ లైట్ లైటింగ్తో ఏదైతే వస్తుంది, LED లైటింగ్. అండ్ ఇంతకు మీకు చెప్పాను 1.19 kgs లైట్ వెయిట్, స్లీక్ అండ్ స్లిమ్ అయితే మీకైతే ఉంటుంది. అండ్ దీని వచ్చరికి 53,000 రూపీస్ అయితే ఉంది. ఒకవేళ మీకు ఏమైనా i5 10th జనరేషన్ ప్రాసెసర్ కావాలి, లైట్ వెయిట్, మీరు ఏమైనా క్యారీ చేస్తుంటారు, ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, ఒక స్టూడెంట్, మాకంత హెవీ ల్యాప్టాప్ వద్దు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ల్యాప్టాప్ సైడ్ మీరు ఒక లుక్ అయితే ఇచ్చు. హార్డ్ డిస్క్ అయితే లేదు, గుర్తుపెట్టుకోండి. SSD మాత్రమే ఉంది. మీరు లైట్ వెయిట్ గేమింగ్స్ మీరైతే పవర్ఫుల్ అయితే ఉంది, కాకపోతే హార్డ్ డిస్క్ అయితే లేదు. కొంచెం తక్కువ స్టోరేజ్ ఉన్న గేమింగ్స్ అయితే మీరు వేసుకొని, లైక్ తక్కువ GB ఉన్న గేమ్స్ అయితే వేసుకొని మీరు అయితే ఆడుకోవచ్చు. ఎస్ ఫ్రెండ్స్, మన లిస్ట్లో 4th ల్యాప్టాప్ వచ్చేసరికి ఏసూస్ నుంచి ఏసూస్ టఫ్ సిరీస్లో ఒక ల్యాప్టాప్ మీకోసం అయితే తీసుకొచ్చాను. దీని నేమ్ వచ్చేసరికి ఏసూస్ టఫ్ గేమింగ్ FX 505DY అనమాట. దీంట్లో ప్రాసెసర్ వచ్చేసరికి AMD Ryzen 5 50H ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇదేం చిన్న ప్రాసెసర్ అయితే కాదు, ఇది వచ్చేసరికి మనం డైరెక్ట్గా కంపేర్ చేయొచ్చు i5 8th జనరేషన్ ఇంటెల్తో. సో చాలా పవర్ఫుల్ ప్రాసెసర్తో ఇదైతే వస్తుంది. Ryzen 3 550H ప్రాసెసర్తో 8GB DDR4 ర్యామ్తో ఏదైతే వస్తుంది. AMD Radeon RX 560X గ్రాఫిక్ కార్డ్తో వస్తుంది. 4GB గ్రాఫిక్స్ ఇంట్లో ఉంటుంది. ఇదే మెయిన్ హైలైట్ అనమాట. గ్రాఫిక్ కార్డ్ మీకు ఎక్కువ ఉంటే, మీరు ఏమన్నా ఎక్కువ మీరు టాస్క్ చేస్తే ఫాస్ట్గా వీడియోస్ రెండర్ అవుతుంది, ఫాస్ట్గా గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుంది అనమాట. 4GB గ్రాఫిక్ కార్డ్తో ఏదైతే వస్తుంది. 1TB హార్డ్ డిస్క్తో ఏదైతే వస్తుంది. అండ్ 15.6 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో ఏదైతే వస్తుంది. 2.20 kgs దీన్ని వెయిట్ అయితే ఉంటుంది. కొంచెం హెవీ సైజ్ వెయిట్ అయితే ఉంది, కానీ పర్లేదు అనమాట. స్పెసిఫికేషన్ చాలా బాగుంది. అండ్ హైపర్ కూల్ టెక్నాలజీతో వస్తుంది. డ్యువల్ ఫ్యాన్ మీకు అయితే ఉంటుంది. మీరేమన్నా గేమింగ్, వీడియో ఎడిటింగ్, ఆఫీస్ యూజ్ తీసుకోవాలంటే మాత్రం గేమింగ్కి, ఎడిటింగ్ చాలా బాగుంటుంది. అండ్ దీని ప్రైస్ 52,000 రూపీస్ అట్ ప్రెసెంట్ ఈ వీడియో షూట్ చేసే టైంలో అయితే ఉంది. మీకు ఆఫర్స్లో కూడా 50,000 రూపీస్ అండర్లో వచ్చే ఛాన్సెస్ ఉంది. సో మీరేమన్నా రెడ్ జోన్లో లేకుంటే ఆరెంజ్ అండ్ గ్రీన్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ల్యాప్టాప్ సైడ్ కూడా ఒక లుక్ వేయచ్చు. ఫ్రెండ్స్, మన లిస్ట్లో 3rd ల్యాప్టాప్ వచ్చేసరికి లెనోవో నుంచి లెనోవో ఐడియాప్యాడ్ 330 మీకోసం అయితే తీసుకొచ్చాను. అండ్ దీంట్లో స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి 15.6 ఇంచ్ HD డిస్ప్లే మీకైతే ఉంటుంది. అండ్ కోర్ i5 8th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. NVIDIA GeForce MX 150 గ్రాఫిక్ కార్డ్తో వస్తుంది. 2GB గ్రాఫిక్ కార్డే ఉంది, అయినా దీని ప్రైస్ చాలా తక్కువ ఉందన్నమాట. సో చాలామంది అడుగుతున్నారు, బ్రో మేము 55,000 54,000 పెట్టలేమో అని. మాకు ఒక 45,000 రూపీస్లో సరిపోతుంది అని. ఎస్, ఇది వచ్చరికి మీకు 45,000 రూపీస్ ల్యాప్టాప్ అనమాట. కాబట్టి మీకు 2GB గ్రాఫిక్సే ఉంటుంది. NVIDIA MX 150 గ్రాఫిక్స్తో వస్తుంది. 8GB ర్యామ్ మీకు అయితే ఉంటుంది. 1TB HDD అయితే ఉంటుంది. విండోస్ 10 మీకు అయితే ఉంటుంది. అండ్ యాజ్ ఐ సెడ్
45,000 ఆర్ 46,000 రూపీస్ నడుస్తుంది. మీకు ఆఫర్స్లో ఇంకా తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంది. లెనోవో ఐడియాప్యాడ్ 330 ఒకసారి మీరు లుక్ చేయొచ్చు. బై ద బై ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఇంకెవరు లైక్ చేయలేదు. అండ్ అన్ని ల్యాప్టాప్స్ లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్ మన లిస్ట్లో సెకండ్ ల్యాప్టాప్ వచ్చేసరికి ఏసూస్ నుంచి ఏసూస్ ROG Strix G ల్యాప్టాప్ అనమాట. అండ్ దీని స్పెసిఫికేషన్స్ మనం మాట్లాడుకున్నట్లయితే 15.6 ఇంచ్ FHD డిస్ప్లేతో ఏదైతే వస్తుంది, i5 9th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది, NVIDIA GeForce GTX 1050 గ్రాఫిక్ కార్డ్తో వస్తుంది, 4GB DDR5 గ్రాఫిక్స్. ఇది 1050 అంటే మీకు కొంచెం ఫ్లాగ్షిప్ గ్రాఫిక్ కార్డ్ అనమాట, 4GB గ్రాఫిక్స్ ఏదైతే వస్తుంది. అండ్ 8GB DDR4 ర్యామ్తో వస్తుంది. దీన్ని మీరు ఎక్స్పాండబుల్ కూడా చేసుకోవచ్చు ఫ్యూచర్లో, మీకు ఏమైనా కావాలంటే లైక్ మీకు 12GB ర్యామ్ కావాలంటే మీరు అయితే వేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసరికి మీకు 1TB HDDతో వస్తుంది, నో ప్రాబ్లం మీకు స్టోరేజ్లో అయితే. అండ్ విండోస్ 10 OSతో మీకు అయితే వస్తుంది, డ్యూయల్ ఫ్యాన్ సపోర్ట్ ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 56,000 రూపీస్ ఉంది అట్ ప్రజెంట్ అయితే. సో స్పెసిఫికేషన్స్ బాగుంది, అసూస్ మంచి బ్రాండ్ అనమాట. అది ROG Strix సిరీస్లో మీకోసం సజెస్ట్ చేస్తున్నాను. ఇది కూడా మీకు ఆఫర్స్లో ఒక 2,000-3,000 రూపీస్ తక్కువ ఉంటుంది. 53,000 రూపీస్లో వస్తే మీకు బెస్ట్ డీల్ అనమాట. ఒకసారి ఈ ల్యాప్టాప్ కంప్లీట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. అండ్ గైస్ మన లిస్ట్లో టాప్ 1 ల్యాప్టాప్ వచ్చేసరికి HP నుంచి HP Pavilion 15 EC అనమాట. ఎందుకు నేను దీన్ని ఫస్ట్లో పెట్టానంటే దాంట్లో రీజన్స్ వచ్చేసరికి ఒక్కటే, దీంట్లో వచ్చేసరికి 1TB హార్డ్ డిస్క్ ఉంటుంది, 128GB SSD కూడా ఉంటుంది. చాలా ఫాస్ట్ ఉంటుంది SSD వల్ల. మీరు స్టోరేజ్ చేసుకోవాలంటే మీకు 1TB హార్డ్ డిస్క్ అయితే ఉంటుంది. ఇంకా అది వదిలేస్తే మీకు ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉంటుంది. లైక్ దీంట్లో వచ్చేసరికి మీకు 15.6 ఇంచ్ ఫుల్ HD+ డిస్ప్లే మీకు అయితే ఉంటుంది, AMD Ryzen 5 ప్రాసెసర్తో వస్తుంది, NVIDIA GTX 1650 4GB గ్రాఫిక్ కార్డ్తో ఏదైతే వస్తుంది. అండ్ ఇంతకుముందు మీకు చెప్పాను కదా 1050 లాస్ట్ ప్రీవియస్ ల్యాప్టాప్తో, సో దాంతో కంపేర్ చేస్తే 1060 25% ఫాస్ట్గా ఉంటుంది. ఇది DDR4GB గ్రాఫిక్ కార్డ్తో వస్తుంది. గ్రాఫిక్ కార్డు ఉంది, SSD ఉంది, HDD ఉంది. అందుకే నేను దీంట్లో మన లిస్ట్లో ఫస్ట్ ల్యాప్టాప్ ఇదే. అండ్ ఇది మీకు 8GB ర్యామ్తో వస్తుంది. దాన్ని మీరు ఏమైనా ఫ్యూచర్లో ఎక్స్పాండ్ చేసుకోవాలంటే 12GB అట్లా ఏమైనా మీరు వేసుకోవాలంటే మీరు ఎక్స్పాండబుల్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఒకసారికి 8GB ర్యామ్ అయితే మీకు అయితే ఉంటుంది. అండ్ విండోస్ 10 ఉంటుంది. అండ్ దీంట్లో ఒకసారికి డ్యూయల్ ఫ్యాన్ అయితే ఉంటుంది. అండ్ దీని ప్రైస్ సరికి 55,000 రూపీస్ ఎగ్జాక్ట్లీ అయితే ఉంది. ఒకవేళ మీరు 55,000 రూపీస్లో ల్యాప్టాప్ కొన్నా కానీ మీకు మంచి డీల్ అనమాట. సో అన్నీ మీకు కావాల్సిన లైక్ పీసీలో ఎన్నైతే మీకు అన్ని కాంపోనెంట్స్ ఉంటుందో మిస్ కాకుండా అట్లాంటి అన్ని కాంపోనెంట్స్ మీకు దీంట్లో అయితే ఉంటుంది అనమాట. సో దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి నేనైతే సజెస్ట్ చేసేది ఫస్ట్ అండ్ సెకండ్ ల్యాప్టాప్సే. అండ్ అదర్ ల్యాప్టాప్స్ కూడా మీకు కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అంతా చూసి మీరు అయితే కొనుక్కోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ టాప్ 5 ల్యాప్టాప్స్ అండర్ 55,000 రూపీస్. హోప్ ఈ లిస్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఒక బెస్ట్ చాయిస్, మీకు ల్యాప్టాప్ నచ్చింది అనుకుంటున్నాను, ఒకటి చూస్ చేసుకున్నారు అనుకుంటున్నాను. మీ దీనికి తగ్గట్టుగా, మీ ప్రైస్ తగ్గట్టుగా, మీరు యూజేజ్కి తగ్గట్టుగా. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్. ఇంకోటి మేము కలుస్తాను. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.